కొన్ని దురదృష్టకరమైన సంగతులు వస్తున్నప్పుడు తీసేయని ప్రార్థన చేయడం కాదు మనం చేయాల్సింది. మనం సాధారణంగా చేసేది ఏంటంటే 2 రకాల ప్రార్థనలు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. మనం అడిగితే ఈవులు రావు. లేకపోతే దేవుడికి ఊరికే మనకి ఇచ్చే పనిలో లేడు. ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు. దేవుని సంఘానికి కూడా అది తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. నేనేం చెప్పాలనుకున్నానంటే, మన జీవితంలో కూడా దేవుడు ఏదన్నా దురదృష్టకరమైన సంగతులను రాణిస్తున్నప్పుడు దానిలో దేవుని మహిమ వ్యక్తం కాబోతుంది అని మనం అసలు ఊహించగలుగుతామా? అసలు ఎప్పుడైనా ఆ యాంగిల్లో ఆలోచన చేస్తామా? ఇది మీకు కలగకూడదు, దేవుడు మీకు తప్పించును గాక, దాన్ని బంధిస్తున్నాము, ఇలాంటి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతుంటారు సంఘాల్లో. మీరు దేన్ని బంధించలేరు. మీరు దేన్ని బంధించమని దేవుని ఆజ్ఞ కాదు. మేము అపవాదిని బంధిస్తున్నాం, సైతాన్ని బంధిస్తున్నాం, దురాత్మలు బంధిస్తున్నాం. చేయకండి. అది మనం ఎవరు చేసే పని కాదు. అది బైబిల్లో లేదది. వై డూ యూ వాంట్ టు సే దాట్? కరెక్ట్ కాదు అది. ఆ పనులన్నీ దేవుడు చేస్తాడు. మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని సునిశ్చితంగా మనం చదివితే ఈ విషయాలు మనకి అర్థం అవుతాయి. సిలువను మహిమగా ఎన్నిసార్లు చూస్తాం మనం? మనకి ఎవరన్నా నాకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని చెప్తే మనం ఏమంటామంటే, అబ్బా మీకు ఒక పెద్ద సిలువ అయిపోయింది, ఇది మీకు ఒక పెద్ద సిలువగా వచ్చింది అని, ఒక దురదృష్టం జరిగింది అన్నట్టుగా మాట్లాడతాం మనం. బైబిల్ సరిగ్గా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారిని సరిగ్గా అర్థం చేసుకుంటే, అపోస్తలుల బోధ మనకి తలకెక్కితే, దురదృష్టకరమైన సంగతులు జరిగేటప్పుడు కొంచెం నిదానించి తలెత్తి తండ్రి ఏమంటున్నాడు, ఏది గుర్తు చేస్తున్నాడు అనే సంగతి కొంచెం ఆలోచన చేస్తే మనం తెలివైనటువంటి విశ్వాసులు అని చెప్పుకోవచ్చు. తీసేయి ఇచ్చే ఈ గోల్లో ఉంటే దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేడు. అది అసలు ప్రార్థనే కాదు, అర్థవంతమైన ప్రార్థన అసలే కాదు.